మీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చివరస్తాకు వచ్చి మాట్లాడు దేనికైనా సిద్ధమా? అవును తాత, ఓ కొడుకా. కాబట్టి అన్నాము. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మునుగోడు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏ విషయానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభాకర్ రెడ్డి సార్ కాదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఏది నిరూపిస్తారు? ఆయన లేనిదే మునుగోడు మండలంలో ఏ అభివృద్ధి అనేది అవ్వబడదు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అవ్వబడతాయి. కానీ నువ్వు 20 నెలల నుంచి వచ్చిన ఏ ఒక్క పని, ఏ ఒక్క శంకుస్థాపన చేసినవో లేకపోతే ఈ పని చేసినా చేపించే ముఖం లేదు నీకు. అయినా కూడా మా ప్రభాకర్ రెడ్డి సార్ విమర్శిస్తారా? మీరు పెంచి పోషిస్తున్న కుక్కలకు మరీ చెప్తున్నాం, కుక్కలారా జాగ్రత్త. మళ్ళొకసారి అదే మాట మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్. అసలు మీ పార్టీ మీ నాయకుడు కానీ ఏం అభివృద్ధి చేసిరా? మీరేం చేసిరు? మరి మీరు దస్తా చేసినట్టు చెప్తారేమా? టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి చెప్తావా? చెప్తాం. చూపిస్తాం. సర్పంచులు లేకపోయా, ఎంపీటీసీలు లేకపోయా, సెక్రటరీలు ఉంటే అందుబాటులో ఉండకపోయా. ఫోన్ చేద్దామంటే సెక్రటరీ ఏడ ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు, ఆ ఊళ్ళో ఉన్నాడు అని. రాజగోపాల్ రెడ్డికి అనే వ్యక్తికి, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలంటే ఆయన వెనకాల 2 పిఏలకు, తర్వాత ఆయన వెనకాల ఉండే నాయకులకు, తర్వాత ఆ నలుగురు, తర్వాత 5వ వ్యక్తి ఆయనకు పోతుంది ఫోన్. లేకపోతే వీళ్ళే ముందు వీళ్ళకి చేస్తేనే వీళ్ళ తర్వాత ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. అంత స్టెప్ బై స్టెప్ ఉంటది. అంటే మీ నాయకుడు గ్రామంలో పిల్లగాడికి వచ్చినా ఎత్తాడుగా, నేను వచ్చి చూస్తా. చాలా రోడ్లు ఉన్నాయి, 570 కోట్ల నిధులు తెచ్చిండు. అవి పనులు అయితే లేవు కాబట్టి మేము విమర్శించకపోతే ఎట్లా తాత? మేము ప్రతిపక్షంలో ఉండి అడగకపోతే ఎట్లా? అంటే ఈ మాటలు ఉంటాయా? నా చేస్తలేడా? మాట చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు తాత. ఎలా చేయలేదు చెప్పు నాకు. ఏం చేతలు చేసిండు చెప్పండి. యూరియా ఎక్కడ ఉంది తాత? ఎక్కడ చూసినా రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు లైన్ లో పెట్టి అడ్డం పండుకునే స్థితి వచ్చింది. అది ఎవరు తీసుకొచ్చిరు? 3 ఏళ్ళు ఉందాట ఇంకా. మరి అప్పటిదాకా జరు ఓకే పట్టుకొచ్చేదే మీరు. 3 ఏళ్ల తర్వాత పోయేదే ఉంటది తాత, వచ్చేది ఉండదు. ఇక మళ్ళీ అధికారులకు ఇక 3 ఏళ్ల తర్వాత మూటములే చదువుకొని పోయేదే ఉంటది. హాయ్, హలో, నమస్తే. నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మునుగోడు మండలం, అంటే మునుగోడు నియోజకవర్గం. ఇక ఆ మునుగోడు మండలంలోనే కొరట్కల్ గ్రామానికి చెందిన మందుల సత్యం తెలుసుగా మీకు. ఇక మందుల సత్యం అంటే మీకు అప్పుడే అర్థం కావాలి, మునుగోడు వాళ్ళకి అంత మొత్తం నియోజకవర్గమే. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు. ఈ 3-4 దినాల కింద జర బాగానే ఎందుకో మరి పిల్లగాడు గట్టిగానే అరుచుకుంటూ, మరి ఎందుకు అంత కోపం వచ్చింది పిల్లగానికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మంచిగానే అరుచుకుంటూ అనుకోరాదు. మరి అదే అడిగి తెలుసుకుందామని నేను వచ్చిన. మరి నేను అడుగుతుంటే మీరు ఊకుంటారే? మీరు కూడా చూడాలిగా. అదే నా మనవన్ కాడికి వచ్చిన మునుగోడుకో. ఇక మీరు చూస్తూనే ఉండాలి మీ తల్వార్ తాత టీవీ. ఓకేనా? ఓకే. నమస్కారం అయ్యా. నమస్తే తాత. బాగున్నావా? ఇక నేను బాగే గాను, నువ్వు మంచిగానే ఉన్నావా? మంచిగానే ఉన్నా తాత. ఏంది ఏం సంగతి? మొత్తం మునుగోడు మొత్తం అల్చల్ అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంది ఏం సంగతి? ఏం లేదు తాత, ఇప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి లేదు కాబట్టి దాని మీద మా నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించారు కాబట్టి విమర్శనకు ప్రతి విమర్శగా మేము పెట్టడం జరిగింది తాత. ఏం ఘాటుకున్నాయి కానీ ఏంది అసలు అంత ఫైర్ ఏంది? ఏమైనా ఉండి ఇంత మొత్తం రచ్చ చేసిన 3 రోజులు. అదే ఎలా చూడు నువ్వే తాత. జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి 20 నెలలు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఏమి అభివృద్ధి పనులు లేవు. లేకుండా చేసిన అభివృద్ధిని కూడా చూడకుండా నిందలేయడం మంచిది కాదు, అది ఎవరికైనా మంచిది కాదని చెప్పి జరిగింది తాత. అంటే ఇక చేసిన వాళ్ళని మళ్ళీ చేయకుండా మీరంగా నిందలు. అంతే కదా. అంటే దీంట్లో కోపం వచ్చిందావు. అంతే కదా. మంచిని మంచి అనేది గుర్తించుకోవాలి. గుర్తించకుండా రాజకీయమే. రాజకీయం చేయి గాని మనిషిని వ్యక్తిగతంగా దూషించడం అనేది మంచిది కాదని మేము ఇది కాదే. నువ్వు అట్ట అంటే అది ఇక మునుగోడు గడ్డ అంటే మునుగోడులో ఎట్టుంటది, రాజన్న అడ్డ అన్నట్టు పేరు ఉంటది. అందరు అట్నే అంటారు. మరి వాళ్ళందరు సైన్యం అంతా ఒక దిక్క. మరి నువ్వు ఇంత పెద్ద మాటలు అనే ఏంది పిల్లగాడు అనేది నా బాధ. నేను అది అడుగుదామని వచ్చిన. అట్లా తాత మా నాయకుని వెనకాల మా వెనకాల ప్రజలు ఉన్నారు. ప్రజలు ఏం చేస్తుండు, మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేస్తుండు, రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తుండు అనేది చూస్తున్నారు ప్రజలు. ప్రజల వైపే మేము ఉన్నాం గానీ మేము రాజకీయం చేయాలని కాదు, ఆయన మీద ఏదో దూషణ చేయాలని కాదు, రాజగోపాల్ రెడ్డి ఏదో విమర్శించాలని కాదు. ప్రజల కోసం మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాలి. ఏది ఉన్నా ఏ ప్రశ్న ఏదైనా అడగాలి కాబట్టి మేము అడుగుతాం తాత. బరాబర్ అడుగుతాం. ఏదైనా తప్పు ఉంటే మాది కూడా సమాధానం. మేము అంబేద్కర్ చౌరస్తా కాడికి రమ్మన్నది కూడా ఏదైనా తప్పు మాది ఉంటే చెప్పు.
మీరే ఏదైనా తప్పు చేసినా మేము సమాధానం చెప్తాం. అందుకే రమ్మని చెప్పి విమర్శ వచ్చి రావాలని మరి అట్లా ఇక వాళ్ళ దాకా పోయింది కానీ వాళ్ళ వెనకాల తప్పులు ఉన్నాయి కదా తాత, అది కదా. కాబట్టి రాలేకపోయారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చివరస్తాకు వచ్చి మాట్లాడు, దేనికైనా సిద్ధమా? అవును తాత, ఓ ఉండదు కాబట్టి అన్నాం. కానీ ఎవరైతే రాలే, ఎవరు రాలేదు. అంటే మరి లేకనే రాలేదటవా? అంటే సమాధానం ఉంటే వచ్చేటోళ్ళే, సమాధానం ఉంటే వచ్చేటోళ్ళు, లేకపోతే మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ ఏదైనా చేసేటోళ్ళు. వాళ్ళ వెనకాల వాస్తవానికి ఎందుకంటే నేను కూడా, ఎందుకంటే రాష్ట్రం వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ జర కొద్దిగా ఆర్థికంగా లేవని బహిరంగంగా అప్పుడు రాజగోపాల్ రెడ్డి సారే చెప్పిండు, జర అందరూ సర్దిద్దుకొని సపోర్ట్ చేయాలని కూడా అన్నాడు. మరి ఇది ఎక్కడెక్కడ మాట వచ్చింది, కింది నాయకుల ఏంది అసలు అర్థం కాలే ఇది తాత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఆర్థికంగా లేదు అని అనుకున్నప్పుడు ఒక 10 నెలలు, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చినాం. ఎందుకంటే అధికారం రాగానే ఏదైనా సర్దుకోవాలంటే 6 నెలలు, సంవత్సరం పడుతుంది. అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ విమర్శ కూడా ఎప్పుడు కూడా ఇది చేయరి అది చెప్పి మా నాయకులు చెప్పడం, మేము మా మండల స్థాయిలో మేము చెప్పడం జరిగింది. తర్వాత సంవత్సరం అయిపోయింది, 10 నెలలు 15 నెలలు తీసుకొచ్చిన 570 కోట్ల నిధులలో కూడా టెండర్లైన అభివృద్ధి పనులు చేసేందుకు ఇప్పుడు సోల్పురం ప్రాజెక్ట్ బ్రిడ్జ్ ఉంది, శంకుస్థాపన చేసి తర్వాత టెండర్ అయిన తర్వాత అది ఇంకా మళ్ళీ శంకుస్థాపన వర్క్ పని చేపించడానికి కూడా ముందుకు రాకపోతే అట్లే రోడ్లు ఉన్నాయి చాలా వరకు. తాస్కానిగూడెం నుంచి సిరిదపల్లి నుంచి కొరటికల్, ఇట్లా చాలా రోడ్లు ఉన్నాయి. 570 కోట్ల నిధులు తెచ్చిండు. అవి పనులు అయితే లేవు కాబట్టి మేము విమర్శించకపోతే ఎట్లా తాత? మేము ప్రతిపక్షంలో ఉండి అడగకపోతే ఎట్లా? అడగాలి. దానికోసమే తాత అడిగేటోడు కూడా ఉండాలి. అడిగేటోడు లేకపోతే ఆయన ఊరే మాటలేరుగా అంటే పోతాడు. అంతే. అంటే ఇప్పుడు ఏం డెవలప్ కాదట. నాకు టైం ఇస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మీరేం బాధపడకురే. ఈ మునుగోడు ప్రజలే ఇక నా ప్రాణం అనుకోరాదు, నాకు ఎక్కడో లేదు. నాకు ఈ ప్రజలందరూ పార్టీ అనుకుంటా, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నాకు అందరూ సపోర్ట్ చేస్తే నేను మునుగోడును ఎట్ట తీర్చి చూపియాలనో మీకు చూపిస్తానని అన్నాడు మరి రాజగోపాల్. 3 ఏళ్ళు ఉందట ఇంకా. మరి అప్పటిదాకా జర ఓకే పట్టుకొచ్చేదే మీరు. 3 ఏళ్ల తర్వాత పోయేదే ఉంటుంది తాత, వచ్చేది ఉండదు ఇక మళ్ళీ అధికారులకు. ఇక 3 ఏళ్ల తర్వాత మూటములే చదువుకొని పోయేదే ఉంటది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళలో ఏం చేయకపోతే ఇక వచ్చే 3 ఏళ్ళలో ఏం చేస్తాం? ఏకంగా ఇలా చదువుకొని పోయేదే ఉంటుంది. అందుకోసం మేము ఉన్నన్ని రోజులైనా మీ అన్న మంత్రి ఉన్నాడు, నీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, సీతక్క మంత్రి ఉంది, అందరి కాడికి పోతున్నా అన్ని చేస్తున్నా అంటున్నావు కదా. ఈ 10-12 నెలలు టైం ఇచ్చినాము. ఆ తర్వాత కూడా నువ్వు ఇప్పుడన్నా చేస్తుంటే కూడా చేస్తావు అనేది అన్న ఉంటది. చేసుడు లేదు, ఏం లేదు, పైన ఉత్త తిరుగుడు. ఆయన రోజు పొద్దుగాల ఏ ఊరికంటే ఏ మండలం అంటే ఆ మండలం పోయి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకొని నేను నా చెప్తుంటే నువ్వు ఉత్తుగా అంటావు. అంటే ఈ మాటలు ఉత్తయ్యా నా చేస్తలేడా? మాట చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు తాత. ఎలా చేయలేదు చెప్పు నాకు. ఏం చేతలు చేసిండు చెప్పండి. ఇప్పుడు యూరియా ఉంది, అన్ని వదిలిపెట్టండి. యూరియా ఉంది, అంత లేదా? యూరియా ఎక్కడ ఉంది తాత? ఎక్కడ చూసినా రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు లైన్ లో పెట్టి అడ్డం పండుకునే స్థితి వచ్చింది. అది ఎవరు తీసుకొచ్చిరు? మీ ప్రభుత్వం, మీరేగా. అవును, మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మేము అది చేస్తున్నాం నాయకులు మీరే. చేయలేకపోతేనే రోడ్ల మీదకి వచ్చి రైతులు. అలా కేంద్రం అందిస్తలేదట. కేంద్రాన్ని తప్పు పోయడం తప్పు. మరి వీళ్ళు చెప్తారు కదా, మాకు కేంద్రం సరిగ్గా సపోర్ట్ చేస్తలేదు, వస్తలేదు, ఊరికే మా మీదనే మేము చేయమనే మాకు రైతులు అంటే ప్రేమ లేదా అంటారు. మరి మేము 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు మాకు కేంద్రం ఏమాత్రం సహకరించిందని సహకరించింది. అంటే సహకరించడం అంటే మనం ముందే మన రాష్ట్రానికి ఎంత కావాలి యూరియా, ఎంత తీసుకొచ్చుకోవాలనేది మనం ముందు ఎస్టిమేషన్ వేసి పంపించుకోవాలి కేంద్రానికి. ఆ కేంద్రానికి వేసినప్పుడు ఆ కేంద్రంలో ఒక 3 నెలల ముందు వేసుకుంటే 3 నెలల ముందులా కొన్ని రాష్ట్రాలు కేటాయించిన తర్వాత ఆ రాష్ట్రాలు తీసుకొని ఎడల అవి మనం కేటాయించుకుంటే మనకు వస్తాయి దాదా. ముందు చూపుతోటి ఉండాలి. తీరా టైం వచ్చిన తర్వాత రైతులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడం కరెక్ట్ కాదు. అది అంతే అంటావు. అంటే మొత్తం మీద రైతులని బాధ పెట్టేదే. రైతు పాలన అంటున్నా, రైతుల పరిపాలన కాదు నీది. రైతులని అబాస్పాలు చేస్తున్నావు, ఆ రోడ్ల మీదకి తీసుకొస్తున్నావు. ఎందుకే వాళ్ళు మేము రైతు బంద్ వేయలేదా అని రైతు బంద్ మొత్తం వేసినాం. మొత్తం అంటే సరే రైతు బంద్ అన్నావు. రైతు బంద్ నువ్వు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వేసినావు తాత. అవును. ఆ తర్వాత 2 కిస్తీలు ఎగ్గొట్టినావుగా. ఎగ్గొచ్చినామైతే నీకు చెప్పని నువ్వు మొహమ్మడు ఒకటే పని మాత్రం కాదు. పచ్చలు లేవే కొద్దిగా ఏమంటావు, నిలువు కోసి కారం పెట్టా పచ్చలు లేవు. మరి
పైసలు లేవు అనేది మనం ఎట్లయితే చూయించుకోవాలో దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలో రప్పించుకోవాలి. నువ్వు వచ్చిన తర్వాత ఏముంది బిజినెస్ లేదు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే రియల్ ఎస్టేట్ లేకపోయా, ఊర్లలో వస్తే ఈ విత్తనాలు తర్వాత ఈ యూరియా ఇవన్నీ దొరకకనే పాయ, రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ బిజినెస్ లేకనే పాయ. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఉంది ఎంతసేపు ఉన్నా ఢిల్లీకి తిరగడం, హైదరాబాద్ 50 సార్లు కానీ మంచి కోసమే పోతుండేమో ఢిల్లీకి, ఊరికే రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అనుకుంటున్నామో రేవంత్ రెడ్డి. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని? దాదా మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం. నువ్వు మాటల మనిషివి అవుతున్నావు కానీ చేతల మనిషివి అవుతలేవు. మాటల మనిషివి అవుతున్నావు, ఎంతసేపు మాటల గారెడే చూపిస్తున్నావు కానీ వేరే వాళ్ళ మీద దూషించు. ఏ ప్రెస్ మీట్ ఏ మీటింగ్ పెట్టినా ఒక మా కేసీఆర్ ముచ్చట ఎత్తకుట్ట, కేసీఆర్ మాట ఎత్తకుట్ట ఏ రోజున నీ మీటింగ్ నడిచిందా? కేసీఆర్ ని కేసీఆర్ చేసిన పనులు అభివృద్ధి అవుపడుతుంది కాబట్టి ఎంతసేపు కేసీఆర్ మాట ఎత్తుతున్నావు కానీ నువ్వు కేసీఆర్ లేని అభివృద్ధి లేదని నువ్వు నేను చెప్పకుండా చూపిస్తున్నావు ప్రజలకు. ఏమనంటే అది కాళేశ్వరం జోలి తెస్తారు, అదే పిల్లర్ కూలిపోయిందట, ఇది పలుగుడు వచ్చిందంట అంటారు. ఇది ఒకటే దీని మీద ఏంది అసలు కథ? కాళేశ్వరం అనేది వరి పంటకు అందించడానికి నీరు, అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. ఎందుకంటే అది కేసీఆర్ గారు ఒక మహాభగీరథుడి లాగా అదొక తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. దాని మీద వీళ్ళు నిందడం సరే. ఇప్పుడు మనము ఇల్లే కట్టుకుంటున్నాం తాత, ఇల్లే కట్టుకుంటుంటే ప్లాస్టింగ్ చేసినప్పుడు ఏదో రాలిపోతుంది. అది దాన్ని మనం బాగా చేసుకుంటామా లేకపోతే దాన్ని బూచిగా చూపిస్తామా తాత? మరి అంటే అయిపోతుంది కూడా అవుతుంది, చేయలేక దీన్ని బూచిగా చూపించి ఎంతసేపు ఒకటే పని కాలం గడుపుకోవడం కోసమే గానీ అది దాన్ని బూచిగా చూపించడం గానీ అది మొత్తం మీద ప్రభుత్వం మీద ఇస్తుంది ఇది కథ. అయితే ఇక సరే, ఇక ఈ కథ ఇట్టుండని చెప్పుకుంటే పోతే పొద్దుకుతుంది మనకు. అయితే నేనేమంటే ఇప్పుడు మునుగోడు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవి కూడా వస్తాయి అని అంటారు. మరి అసలు కథ ఏంది చెప్పలేదు వ్యవహారం. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయా, అవి వస్తాయా గ్యారంటీ కూడా లేదు. అవి 3 నెలలు ఆడరు మళ్ళీ వాయిదా పడుతున్నాయి, మళ్ళీ 3 నెలలు ఆడరు మళ్ళీ వాయిదా పడుతున్నాయి అంటారు. మళ్ళీ ఇవాళ కూడా ఏదో వచ్చింది అన్నారు. ఒకవేళ వస్తే మరి నువ్వేమో వస్తే ఎలక్షన్లు వస్తే పొడి చేస్తావా ఏమన్నా? పార్టీ ఆదేశిస్తే మా నాయకుడు ఆదేశిస్తే చేస్తాం తాత. అంటే మొత్తం మీద పార్టీ నిర్ణయాలు బట్టి నడుస్తాం అంతే. మొత్తం మీద పార్టీ వాళ్ళు చేయమని అంటే చేస్తావు. ఓకే చేస్తే కానీ నాకు ఒకవేళ ఇస్తుంది సరే. సత్యం అయితే ఇక మునుగోడులో జర పేరు కథ కార్ఖాను అందరినీ ఉంటాడు పెద్ద దిక్కు అని చేస్తుంది ఇస్తుంది అనుకున్నాం. ఇస్తుందే కానీ మీ పార్టీలు ఉన్నోళ్ళు మొత్తం ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మొత్తం కథ కట్టుకొని మొత్తం పోయి రాజగోపాల్ రెడ్డి వెనకంగా తిరుగుతారు. అయినా నువ్వు ఒక్కరు ఏం చేస్తావు? మరి మా వెనకాల ప్రజలు గమనిస్తారు తాత. మునుగోడు నియోజకవర్గంలో బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి, బై ఎలక్షన్ తర్వాత జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఏదో మాయ మాటలకు గారడి మాటలకు మోసపోయి గోసపడుతున్నాం అనేది జనాలకు తెలుస్తుంది. అదే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, మేము చేసిన అభివృద్ధి ఏంది అని చెప్పి జనాలకు వెళ్తాం. మా బాధ వాళ్ళ రైతుల బాధ సాధకాలని తెలుసుకుంటున్నాం. వాళ్ళకు ఏ విధంగా మేము ఏం చేస్తాం, మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు ఎట్లా అభివృద్ధి అని వివరించుకుంటాం. మేము మమేకం చేసుకుంటాం, ప్రజల ముందుకెళ్తాం. గెలవడానికి ఆస్కారం ఉంది తాత. మొత్తం మీద గెలుస్తాం. పోతే వీళ్ళు పోయిర్రు కానీ మా ఎమ్మడి ప్రజలు ఎవరు, ప్రజలు ఎవరిని ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నాడు. ఆ నమ్మకం ఉంది నీకు? ప్రజలు గమనిస్తూనే ఉంటారు తాత. ప్రజలు ఎప్పుడైనా గమనిస్తూనే ఉంటారు ఎవరేం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనేది. ఏ కాదు నేను అనుకుంటా. సరే మంచిదే. నీ నమ్మకం ఏంటంటే తాత మా మంచి పనిని చూస్తారు, మేము ప్రజలకు పోతున్నాం, పోయినసారి ఎట్టుండి ఇప్పుడు ఎట్టుండి అనేది మీరు చెప్పుకుంటూ ప్రజల దగ్గర పోతున్నట్టు. ప్రజల దగ్గర పోతే పోయిరేం కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ అటు వేరుగా. ఒకవేళ గుంపు ఆడుంది ఈ వీళ్ళు ఇప్పుడు అంతా రాజకీయాలు ఎట్టా డబ్బు రాజకీయాలే. బలం కూడా చూసి రాజాని చూస్తారు, ఈ గుంపును చూసి సరే అందరు ఇటే వచ్చారు మళ్ళీ ఇటే పోదామని అంటే వాళ్ళ తాత వస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు 3 నెలల కింద మళ్ళీ ఎలక్షన్లు అని చెప్పి చూపించారు కానీ ఎలక్షన్లు రాగానే వస్తాయి అనుకున్నాం. ఇది ఎంతసేపు ఉన్నా మసిగూసి మారగా చేసినట్టుగా 3 నెలల కిందనే ఎలక్షన్లు వస్తాయని చెప్పి అంత ప్రిపేర్ గారు అన్న మళ్ళీ అయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తాయో రావో, ఒకవేళ వచ్చినా కూడా ఎంతసేపు ఉన్నా పైసల ఆశకో మాకేదైనా సీట్ వస్తుందని ఆశకో పోయిరు. అధికారం ఉంది కాబట్టి అధికారం మీద 40 పైసలు సంపాదించుకోవడానికి దేనికో పోయిరు. తర్వాత సీటు రాకపోయింది అనుకో మళ్ళీ ఇళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రానిస్తారా మీరు అప్పుడు? అదే ఉంటది కానీ మీకు కూడా ఏమి నువ్వు ఈడుండవు ఆడుండవు అటుపోతావు ఇటుకు వస్తావు అనేది ఏమన్నా అంటారా? వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఉన్నారని తీసి పక్కకే పెడతాం. మా వచ్చిన నాయకత్వం కూడా ఎడ ఉండాలని ఆనే వస్తుంది. కాకపోతే వస్తే
వద్దనేది లేదు. వద్దనేది లేదు, ఎందుకంటే ఇక తీసుకోవాలి. దర్వాజాలు తెరిసే ఉంటాయి. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతారు పోతూనే ఉంటారు. ఇక అది అంతా అదే. అయితే నేనేమంటా అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు. అసలు మీ పార్టీ మీ నాయకుడు కానీ ఏం అభివృద్ధి చేసిరా, మీరేం చేసిరు? మరి మీరు దస్తా చేసినట్టు చెప్తారేమా? మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలం చూసుకున్నాను సరే, మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలానికైనా సరే, మండలంలో ఏ ఒక్క గ్రామానికైనా, మండలంలో ఏ ఒక్క గ్రామానికైనా, మునుగోడు నియోజకవర్గంలో 170 గ్రామాలలో ఏ ఒక్క గ్రామానికైనా పోదాం. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి చెప్తావా? చెప్తాం, చూపిస్తాం. ఎక్కడ కూడా ఇది జరగలేదు, ఇది చేయలేదు అనేది లేదు. మొత్తం మీరు చేసింది. మొత్తం చేసింది. ఒక్క దాని పేరు చెప్పా, నాకు చెప్పలా. నేనంటే ముసలోని, నేనంటే ఇంట్లో అంత అనుకుంటా. మాట శాత కాదు, ఎప్పుడో పంతా బయటకి అప్పుడు వెళ్తా. ఇప్పుడు ఈ ప్రజలు చూస్తారు, మీరు ఏడ చేసారో చెప్పు, నాకు ఏం చేసారో కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజలు అట్టాడుతారు, మీరు చేసిన పని చెప్పాలి. మీ నాయకుడు కూడా మన కుస్కుల ప్రభాకర్ రెడ్డి అంటుండు, ఏ గ్రామానికి రా అని అంటుండు. ఏదే ఏమన్నా చెప్పు, నాకు ఏమేం చేసినా పని పేరు చెప్పు. రైతుల కోసం పల్లె ప్రకృతి వనాలు ఉండాలని పల్లె ప్రకృతి వనాలు చేసిరు. తర్వాత రైతు వేదికలు, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ఎక్కడ కూడా రోడ్లు డ్యామేజ్ ఉన్న రోడ్లకు డెవలప్మెంట్, వీధి లైట్లు అన్ని మాయాంలో జరిగినాయి తాత. ఇప్పుడు జరుగుతలేవా? సర్పంచులు లేకపా, ఎంపీటీసీలు లేకపా, సెక్రటరీలు ఉంటే అందుబాటులో ఉండకపా. ఫోన్ చేద్దామంటే సెక్రటరీ ఏడ ఉన్నాడు, ఈ ఊళ్ళో ఉన్నాడు, ఆ ఊళ్ళో ఉన్నాడు అని అదే అధికారిగా సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఊళ్ళో ఉంటాడు, ఆ సర్పంచ్ నిలదీస్తారు. నాకు ఈ పని అయితే లేదు, ఇగో ఇక్కడ గుంత పడ్డది, లేకపోతే ఆడ మోరి వారుతుంది, నాకు డెవలప్మెంట్ అడుగుతారు. నేను నిలదీస్తారు సర్పంచ్ ఉంటే. ఆ సర్పంచ్ వ్యవస్థ లేకుండా చేసే 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అవబడుతుంది మీకు? ఈ 2 సంవత్సరాలు తప్పనే అయిపోయింది. అది కూడా మళ్ళీ ఇప్పుడు పెడదాం అంటారు. ఈ వారం 10 రోజులకు వస్తాయా, నోటిఫికేషన్ రాదా అనేది కూడా అయోమయంలో, వాళ్ళ నాయకులే అయోమయంలో. అంటే మొత్తం మీద మునుగోడు ప్రాంతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన హయాంలోనే జరిగిందట ఇంతో అంత అభివృద్ధి. అంతే. ఇప్పుడైతే లేదు తాత. వచ్చిన కాంచి శూన్యం, ఏం చేసింది అయితే లేదు. ఆయన పైన మాటలు చెప్పుకుంటా అది చేస్తా ఇది చేస్తా, మా ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, చేస్తా అని చెప్పడమే కానీ ఇంతవరకు అయితే చేసింది ఉంటే బహిరంగంగా చెప్పమని చెప్పినాం. మేమన్నా ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాం. ఆయన ఇప్పుడు మంత్రి పదవి వస్తే ఇంకా కూడా చేస్తా, జర్ర టైం ఇరా అని అంటుండు. అంటే మనం మునుగోడు డెవలప్ కోసమే కానీ అడిగేది, మీరు కూడా సపోర్ట్ చేస్తే అయిపోతారు కదా. మంత్రి పదవి వస్తే మేము ఆస్వాదిస్తామంటున్నాం కదా తాత. మరి ఇంకేంది వస్తే ఆస్వాదిస్తాం, కానీ నువ్వు పోయి అడుక్కురుడు కాదు. నువ్వు చేసే అభివృద్ధి మీద, నువ్వు చేసే పనుల మీద చూయించుకోవాలి, అందరిని తెచ్చుకోవాలి. కానీ బెదిరించి తెచ్చుకుంటా అంటే బెదిరిస్తున్నా, మిమ్మల్ని కొడతామన్నారా, తింటామన్నారా? మమ్మల్ని కాదు తాత, ఆ పార్టీల లోపల అట్ట కూడా ఉంది. ఎంతసేపు నువ్వు అయినా అడుక్కునేది ఏంది? వాళ్ళకి నీకు ఇయ్యాలనిపిస్తే ఇస్తారు. అదే ప్రభుత్వం అంట అప్పుడు ఏమన్నదట, రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఈ భువనగిరి ఉంటది కదా పార్లమెంటు, మొత్తం అందరిని గెలిపించుకొని వచ్చినావా, నీకు మంత్రి పదవి ఎట్టరా చూపిస్తప్ప నేనున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మాట ఇచ్చిరట, మరి అది కూడా తప్పే కానీ అలేదు. మాట ఇచ్చిరట, ఇప్పుడు కాదంటారట. ఆయన బాధ ఏ ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయం అంటేనే, రాజకీయ నాయకుడు అంటేనే రాజగోపాల్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. మాట ఇయ్యడం తప్పడం, మాట ఇయ్యడం తప్పడం. అంటే ఈయన ఇచ్చిన మాటలు ఎన్ని తప్పిండు? ఇంతకు ముందు రేవంత్ రెడ్డిని కొట్టోడా గిట్టోడా అని తిచ్చిండు. అవును, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు, తిచ్చిండు. అవి వాళ్ళ లోపల ఏమున్నాయో సరే, మనస్పర్ధలు ఉన్నా ఏదున్నా సరే, పార్లమెంట్ వచ్చి ఇస్తా అన్నాడు కాబట్టి ఇస్తే మంచిదే ఉండే, నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అయ్యేది ఉండే. కానీ అది వాళ్ళ సమస్య. అది పార్టీల విషయం, వాళ్ళ పార్టీ అంతర్గతం, వాళ్ళది ఒకటి లెక్క. ఇక మొత్తం మీద ఇట్టిట్టుంది. ఇప్పుడు ప్రధానంగా మరి ఒకవేళ వచ్చే నిజంగానే అనుకున్నాం మీ పార్టీ నీకు టికెట్ ఇస్తుంది, లేకపోతే మండలం ఇంకా మునుగోడు అంటే ఏముంటది, జెడ్పీటీసే పెద్దది, లేకపోతే ఎంపీటీసీ ఉంటే ఎంపీపీ పెద్దది, ఇదేగా. మరి అటువంటి అవకాశం ఒకవేళ వస్తుంది అనుకో, మీరన్నా ఏమైనా చేయగలరా? ప్రజలకు ఇప్పటికి ఇప్పుడు కొన్ని లోట్లు ఉన్నాయి, ఇంకా చేస్తాం. ఆ లోట్లు మీరు ఏమైనా తీరుస్తారా? చేస్తామంటే మేము ప్రభుత్వం మీద మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి చెప్పగలుగుతాం, చేపించడానికి మేము ముందుకెళ్తాం అంతే. ఎందుకంటే ఇప్పుడు అధికారం వాళ్ళదే ఉంది, అధికారంలో ఉన్నందుకు మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మాకు ఇగో ఇక్కడ ఈ సమస్య ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అని మొత్తం మీద గట్టిగా అడగగలుగుతాం. ఇక ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి
అప్పటికి కూడా ఒక హోదా వస్తుంది, ఓ సర్పంచ్, ఎంపీడీసో, జెడ్పీడీసో అనే హోదా వస్తుంది ఎవరికైనా. మీ పార్టీ వాళ్ళకి వస్తే ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని మీరు అడుగుతా అంటారు ముందుండి. చేయమని అడుగుతాం. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా నిన్ను ఎన్నుకోరు ఒక ఎమ్మెల్యే, నువ్వు తెచ్చే నిధులలో కేటాయించు, పనులు చేపి. ఎందుకు చేస్తలేవు? ఎంతసేపు ఉన్న తిరగడం, వచ్చి రావడం పోవడం మాటలే కాదు, అది కూడా చూపి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఉత్తగానే తిరుగుతున్నాడు మొత్తం మీద మునుగోడులో ఉత్తదే కాదే, అది జనాలను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే చెప్పినట్టే చెప్తున్నా ఆల్రెడీ, నేను చేస్తలేదు అయినా కూడా జనాలకు కూడా చూస్తానే ఎవరు, జనాలకు కూడా తెలుస్తుంది. అబ్బా నువ్వు జనం పట్టు పట్టినవా? అంటే జనం చూస్తూనే ఎవరు, ఇక తప్పులు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చూస్తారు జనం. ఇక అక్కడ ఉంది నేను నమ్మకం మొత్తం మీద. అయితే నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మునుగోడులా వాస్తవానికి అబ్బా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నేను తాతను అట్నే ఉంటా కాబట్టి. ఇప్పుడు మీ పార్టీ అయితేంది, ఏ పార్టీ అయితేందా 70 ఏళ్ళ మునుగోడు గడ్డను పట్టుకుంటుంది. రెడ్డిలు ఉన్నారు, ఉంటే ఉండని. నేనేమంటున్నా, ఒక మునుగోడు ప్రాంతంలో మంచిది ఒక దవాఖానా మొత్తం నియోజకవర్గం పేరు మీదనో లేదా మండలానికి ఒకటో ఓ పెద్ద దవాఖానా ఎట్లుండాలంటే పట్నం పోవాలి. మనం ఏమన్నా వస్తే రాను నొప్పి వస్తే గాంధీ కోసమని గివే మన గతి. కానీ మీ అందరు కలిసి ఒక పెద్ద హాస్పిటల్ కడితే ఏందని నేను మన రాజగోపాల్ రెడ్డిని కూడా అడిగితే ఏమంటాడు, సౌటుప్పలు ఉందంటాడు, మరుగుడౌన్లు ఉందంటాడు. ఆ మరుగుడౌన్లు ఉన్నది అది కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని అట్ట కూడా అడిగినా, అది ఆయన ఆయాములు వచ్చింది కానీ లేదు మేము వచ్చినా మేము ఇది ఏదే అన్న డాక్టర్ లేక 3 చచ్చిపోయారు. 3 మొన్న ఒకళ్ళు చచ్చిపోయారు. అడుగు తుమ్మల పెళ్లి ఉందిగా, ఈ నాంపల్లి మన ఆ తుమ్మల పెళ్లికి 2 చచ్చిపోయారు. ఆన్నే ఆ ఒట్టి పెళ్లికెళ్ళి ఒక ఆమె చచ్చిపోయింది మొన్ననే. అంటే దీనికోసం మీ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరో ఒకరు. అయితే నేను అడుగుతున్నా, మీరు మంచి హాస్పిటల్ కడితే మా ప్రజలకు జర బాగుంటుందని మీ దృష్టికి తెస్తున్నా. ఈ పని చేయాలి మీరు చేస్తే. మేము ఇంతకు ముందు కూడా మునుగోడు మండల ప్రజల అందరం కలిసి కూడా అడిగినాం, తాత మునుగోడులోనే పెట్టండి, 100 పడకల ఆసుపత్రి మునుగోడుకే కావాలని అడిగితే మునుగోడు నియోజకవర్గమే కదా అని చెప్పి చౌటుప్పల పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మరుగుడంలో పెట్టడం జరిగింది. నేనైతే అది చూసిన, మీ కుసుకుంట ప్రభాకర్ రెడ్డి అది చూసినప్పుడు ఆ హాస్పిటల్ ఎవరి ఆధీనంలో వచ్చినాయి అంటే మొత్తం మీద మీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినాయి అంటారు ఇక హయాంలో. అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్లో 2 చనిపోయారు, ఇక్కడ చనిపోయారు అని అంటారు కదా. అది ఇప్పుడు 20 నెలలను గెలిచిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అయితే చేసిన ఇప్పుడు ఉన్నాయి, అవి డెవలప్మెంట్ చేసి చూపించి నువ్వు అభివృద్ధిని చూపించాలి కదా. దాంట్లో కనీసం ఇంత పరికరాలు తెచ్చి ఇంత డాక్టర్లను పెట్టాలి కదా. అది కూడా లేకుండా నువ్వు ఎంతసేపు ఉన్న హాస్పిటల్ పోవైతే ఒకసారి చూడవైతివి, ఇక్కడ ఏ డెవలప్మెంట్ అవుతుంది ఏం లేదు, ఏం డెవలప్మెంట్ లేదు ఏముందనే చూడవైతివి. దాని వలన చాలా ఇబ్బందులే పడుతుంటారు. ఆయన కూడా నేనేమనుకుంటున్నా అంటే చెప్పు మంత్రి పదవి వస్తే చేస్తా, మంత్రి పదవి వస్తే చేస్తా అంటే మంత్రి పదవికి దీనికి సంబంధం లేదు కదా తాత. చేయాలనుకుంటే ఎట్లానే చేస్తావు. ఆయన పేద ప్రజలకు ఏడనైనా నేను ఆపద వచ్చినా సాపద వచ్చినా తలుపు కొట్ట 12 గంటలకు ఆయన లేచి వస్తా అని అంటుండు. అది తప్పు తాత, అది తప్పు. కరెక్ట్ కాదు. ఆయనకు ఫోన్ చేయాలంటే ఆయన వెనకాల ఉన్న 4గురికి ఫోన్ చేసిన తర్వాత 5వ వ్యక్తి ఆయన అవుతాడు ఫోన్. అదే మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే ఆయన ఒక్కడే ఫోన్ ఎత్తాడు. నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ గ్రామంలోనైనా ఒక చిన్న పిల్లగాడు ఎవరికైనా ఆపద పడ్డదంటే నాయకులు చేయాల్సిన అవసరం లేదు, కార్యకర్తలు చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న అబ్బాయి కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు. ఏంద్రా బాబు ఏం కావాలి, ఏం సమస్య ఉంది అని అడుగుతాడు. రాజగోపాల్ రెడ్డికి అనే వ్యక్తికి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలంటే ఆయన వెనకాల 2 పిఏలకు, తర్వాత ఆయన వెనకాల ఉండే నాయకులకు, తర్వాత ఆ 4గురు తర్వాత 5వ వ్యక్తి ఆయనకు పోతుంది ఫోన్. లేకుంటే వీళ్ళే ముందు ఇలా చేస్తేనే వీళ్ళ తర్వాత ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. అంత స్టెప్ బై స్టెప్ ఉంటది. మీ నాయకులు నేను ఇప్పుడు నువ్వు అంటే ఆయన అయితేనే 5వ వ్యక్తి, వాళ్ళే ముందు వాళ్ళని తెలుసుకున్నాక పర్మిషన్ తీసుకున్నాక ఆయన దగ్గరికి పోతుంది. అంటే మీ నాయకుడు గ్రామంలో పిల్లగాడికి వచ్చినా ఎత్తాడుగా. అది నేను నిరూపిస్తా, ఎక్కడైనా నిరూపిస్తాను. నేను నియోజకవర్గంలో మండలంలో ఎక్కడన్నా తెలుసుకో. దీనికైతే నేను గ్యారెంటీ అంట. నేను వచ్చి చూస్తా, ఇప్పుడు కొట్టమల్లా వేరే ఎవరితోటన్నా నెంబర్ ఇచ్చి కొట్టిపిస్తా. సరే నా మనవతోటి కొట్టిపిస్తా. నీ మాట పేలే కావాలి. మీ పోగరెడ్డి నేను చూసుకో, నువ్వు ఫోన్ ఎత్తామని మీ నాయకుడు చెప్తాడు, నువ్వు ఎత్తేస్తామని అడుగుతా. మళ్ళీ నేను ఇది కూడా అడుగుతా, అక్క అడుగు, నన్ను కూడా నిందించు. అప్పుడు అంతే అంటే మనం కూడా ఇట్లా చేసినావు, ఇంత నమ్మకం ఎందుకు మీకు మాట ఇచ్చినావు. మీ ప్రభాకర్ రెడ్డి మీ నాయకుడు ఫోన్ ఎత్తలేదని చెప్పి నన్ను అడుగు. అప్పుడు 100% నేను అటు వచ్చి చూస్తా ఒకనాడు, అది ఎట్ట అవుతుందో అటు కూడా కొడతా. ఇప్పుడు ఓళ్ళు చెప్పండి, నేను మన ఇద్దరం అనుకున్నా, నేను అటు కూడా కొడతా ఫోను. రాజగోపాల్ రెడ్డికి కొడితే ఎత్తుతాడా నువ్వు అన్నట్టు ఆ 4గురు తర్వాత పోయి పిఏల తర్వాత పోయి వస్తుందా?
నీతోటి అంట మళ్ళీ ఓళ్ళతోటి అనకు నువ్వు మన ఇద్దరం మాట్లాడుకుంటా. నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి నేను మీ ప్రభాకర్ రెడ్డికి కూడా కొడతా ఫోను. కొట్టాక మరి ఎత్తడా అప్పుడు నువ్వు ఇచ్చిన మాట మీద పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది కూడా చూస్తా. చూసి జనాలకే తీసుకపో. ఇప్పుడు నీ ఛానల్ వేల మంది చూస్తారు తాత. అవును. తల్వార్ తాత అంటే ఒక బ్రాండ్ మన మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండలం. అదే ఇప్పుడు నేను చెప్పింది తప్పు అనుకో, నువ్వు బాధాప్తగా చూపించేసే తాత. చెప్పి ఇట్లా సత్యం పార్టీ అధ్యక్షుడు మందల సత్యం ఇట్లా చెప్పిండు, ఇది కాదు అని చెప్పి బాధాపు చెప్పు. అదే చెప్పు, దానికి నేను అంగీకరిస్తా కదా. నమ్మకం ఉంటేనే చెప్తాం తాత. చూసిరా ప్రజలారా, నా మీద నేను తప్పే కనుక ఏదైనా మాట్లాడితే బాధ్యతగా చెప్పమా అంటుండు. తప్పు అయితే చెప్పు, నువ్వే చేయి తాత అంటుండు. అందుకనే వాళ్ళ నాయకుడు మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరికి ఆపత్తి వచ్చినా ఫోన్ కొడితే ఎవరికి వచ్చినా ఒక్క గ్రామస్థాయి కార్యకర్త ఆపత్తి వచ్చి ఎవరికి వచ్చినా ఫోన్ ఎత్తాడట. అదే రాజగోపాల్ రెడ్డికి ఫోన్ కొట్టాడంటే 4 నాయకులకి 2 పిఏలకు పోయినాక ఆ తర్వాత 5వ వ్యక్తి అట ఆయన. అందుకనే చూస్తురుగా ప్రజలరా, ఇది ఎంతవరకు నిజమో ఇది కూడా నేను తెలుసుకుంటా, తర్వాత చూస్తా. సరే, ఇంకో మాట ఇది ఒక్కటి అడుగుతున్నా. మరి ఇప్పుడు మీ నుంచి మునుగోడులో మీరు ఇతనే పేద, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏముంటుంది, నేను ఏడ ఆపద వచ్చినా నేను ప్రజలను ఆదుకుంటా అని అంటాడు. అట్లాంటి మరి మీరేమైనా చేసారా? మీరు కూడా చేయాలి కదా, నాయకుడు అన్నప్పుడు ఉంటది. మరి మీకు ఉందా అట్లా? మేము కూడా చేస్తూనే ఉన్నాం. నేను మండల పార్టీ అధ్యక్షుడు కాకముందు ఉపాధ్యక్షుడుగా ఉన్నా. ఉపాధ్యక్షుడు కాలంలో కూడా ఊర్లో ప్రతి ఊరికి తిరుగుతూనే ఉన్నాం. ప్రతి ఊర్లో కూడా గుడి అన్న ఎవరైనా చనిపోయినా గుడి అంటే గుడి కట్టించాం ఊర్లో, మా ఊర్లో. అలాగే ఏ గుడికైనా చందా రూపకంగానైనా ఇస్తూనే ఉన్నాం. సాయం మొత్తం మీద మీ సహకారం ఉంటుంది. ఎవరైనా చనిపోయినా మన సాయం మనం అందిస్తున్నాం తాత. ఎక్కడైనా నా వంతు నా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నా. నీ శక్తి కొద్ది పని చేస్తున్నావు మొత్తం మీద చేస్తున్నా. ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలు ఎవరైనా ఆపద చెప్తారు, గ్రామ శాఖలే గాని కార్యకర్తలే గాని ఎవరైనా ఆపద వచ్చిందని ఫోన్ చేసినా కూడా వాళ్ళకి ఏదో విధంగా సరే నీ శక్తిగా తాత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నా. మొత్తం మీద గుడికైనా ఇస్తూనే ఉన్నాం, చనిపోయినా ఏదన్నా ఏ ఆపద వచ్చినా ఏదన్నా హాస్పిటల్ అన్నా అదన్నా ఏదన్నా చేస్తున్నాం తాత. మొత్తం మీద మీ శక్తి వల్ల మన శక్తి కొలది అయితే చేస్తున్నాం. ఇదా ఒక మంచి మనసు ఉంటే సరిపోయా. ఇక అయితే మొత్తం మీద ఇక మునుగోడు ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది ఇప్పుడు పోస్ట్ మీదే? నేను మునుగోడు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడే. మొత్తం మీద మరి పార్టీ మరి ఉన్నోళ్ళు అందరూ పోతురు. మరి అందరూ ఉన్న కాడికైనా మంచిగా ఉంటారా, లేకపోతే మొత్తం మీరు కూడా లాస్ట్కి ఎక్కడైనా పోతారా? తాత ఇప్పుడు పోయిన వాళ్ళంతా తాళాలు పోయిరు, అంతా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా స్టాండర్డ్ గట్టిగా ఊరు. ఒక్కొక్కరు 100 మంది లెక్క సైన్యం లెక్క పనిచేసి మేము ఎవరికి పోటీ చేసినా గెలిపించుకుంటాం తాత. అంతే ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ దమ్ముధైర్యంతో ఇప్పుడు అంతా గట్టి స్టాండర్డ్ ఉన్నోళ్ళే ఉన్నారు. ఖుషి మీద పిల్లగాడు అంటే బాధతో ఏం లేదు, వాళ్ళందరూ పోయిరని. వాళ్ళు పోయిన వాళ్ళంతా స్వార్థం కోసం, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పోయిరు. అంతే అంతే. మన ఉన్నోళ్ళు మాత్రం స్టాండర్డ్ గారు గట్టి గురు చేసుకుందామంటే పని చేసుకుందాము అంటే అనేటట్టు. జర్రా మీకు నేను నాకు తెలిసి అనుకుంటా మీ బలం అంతా మీ ఆనందం అంతా ఎట్లా అనిపిస్తుంది అంటే, ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకునే లోపు ప్రజలకు ఏ ఒక్క పని కాకపోయే వరకల్లా, ఏ ఒక్కటి చేయకపోయే వరకల్లా నిరాశ కలిగింది. అయ్యో మాకు పోయిన ప్రభుత్వమే బాగుంది కారా అనే ఆ ఒక్క పాయింట్ మీకు మంచి ఆసరా దొరికింది ఇప్పుడు. అంతేగా 1000 కళ్ళతోటి ప్రజలు 2 పర్యాయాలు కేసీఆర్ ని చూసినాం. వీళ్ళ మాయ మాటలకు, గారడి మాటలకు మోసపోయారు. ఇప్పుడు మోసపోయిన తర్వాత అరే మోసపోతే మీకు గోసపడుతున్నాము ఏంది ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి 420 మాటలు చెప్పి 420 మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల దాకా సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా మేము ఏం చెప్పాలి, ఒక 6 నెలలో సంవత్సరం ఎవరికైనా కొత్త పెళ్ళైనా కూడా నువ్వు ఏం తాత మనవాడు ఏం లేదా అనలేవు కదా. ఎందుకంటే అది కొత్త సంవత్సరమే, సంవత్సరం టైం ఇద్దాం. టైం ఇచ్చిన తర్వాతనే మేము అప్పటి నుంచి కూడా సంవత్సరం దాకా ఆగిరం. తర్వాత ఇక ప్రజలకు ఏం చేసేటట్లేదు, ఇక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము బయటకు వచ్చి ఇక చేయడం ఇది అవుతుంటారు. మొత్తం మీద ఓకే. మరి చూస్తురుగా ప్రజలారా, మునుగోడు మండల పార్టీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మందల సత్యం గారు, ఆయన మాటలలో తెలుసుకున్నాం సుదీర్ఘంగా. ఆయన పార్టీని మంచిగా కీలకంగా మండల పార్టీ అధ్యక్షునిగా
మునుగోడు నియోజకవర్గంలో అంటే మునుగోడు మండలంలో ప్రతి ఒక్కరిని ఉన్న కాడికి మేము ఒరిజినల్ కార్యకర్తలే ఉన్నాం. పోయినోళ్ళు పోయినా మాకు అధైర్యపడవలసిన అవసరం లేదు. మాకు ప్రజలే ఉన్నారు, ప్రజలే మా బలం. మీరు చూస్తుండండి మేము ఎట్లుంటుందో. రేపు ఎలక్షన్లలో ఒకవేళ వస్తే మా పార్టీ కూడా మాకు గౌరవంగా బాధ్యతలు అప్పగించో లేకపోతే రేపు టికెట్లు ఇచ్చినా మేము గెలిపించుకొని మేము ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం. మా పోయిన ప్రభుత్వం ఏదైతే చేసిందో అట్టా మేము చేసి మా ప్రభుత్వం మా గవర్నమెంట్ ఎట్లయితే నడిపించిందో ప్రజల తరఫున నేను ఆ విధంగానే ముందుకెళ్తామనే మాట మంద్రా సత్యం గారి నోట మనం ఇప్పుడు విన్నాం. చూస్తురు కదా, ఏదేమైనా చూసిరుగా ప్రజలైనా మా మనవంతో దునియా చర్చించిన అంటే ఉలాగా కూర్చొని ఎట్లా ముచ్చట పెట్టుకుంటాం మునుగోలు అట్నే పెట్టుకున్నాం. సరే ఇది వేరే తిరిగా మీకు ఏమైనా అనిపించినా మీరు కింద చెప్పొచ్చు. మంచి ఉంటే మంచి అనొచ్చు, చెడు ఉంటే చెడు అనొచ్చు. ఎందుకంటే 12 అడిగినా మా హయాంలోనే మా నాయకుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతి గ్రామానికి రా నేను చూపిస్తా అంటుండు, సవాల్ వేస్తుండు. సీసీ రోడ్ వచ్చినా వీధి లైట్లు ఉన్నా ఏదున్నా, ఎందుకంటే అప్పుడు సర్పంచ్ ఉండు, ఎంపీటీసీ ఉండు, సెక్రటరీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటే ఉండొచ్చు సెక్రటరీ. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ అంటూ లేడు, ఎంపీటీసీ లేడు. ఎవరిని అడగాలో, ఎవరిని ఏం చేయాలో, ఏ మోర దోమలు ఉన్నాయో, ఏడ లైట్లు ఉన్నాయో లేవో అనే బాధ చెప్తుండు. నీకు దేనికైనా సిద్ధమే అంటు. నేను తప్పు చెప్తే నన్ను ప్రచారం చేయి, నా మీద పడగాల్చి ఏయి అంటుండు. దానికి సిద్ధంగా ఉండు. ప్రజలారా మీరు కూడా చూస్తారు కదా. మరి మునుగోడు ప్రజలు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు, మునుగోడు ప్రజలు, ఎందుకంటే మునుగోడు మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ మంచి మనసు ఉండి అయ్యా వింటారు కదా. మరి మండల సత్యాన్ని మీరు ఏ విధంగా చూస్తారో, మీ సపోర్ట్ ఎట్టుంటుందో, మీ ఆలోచన ఎట్టుంటుందో, మరి రేపు భవిష్యత్తులో రేపు ఏమైనా అవకాశం వస్తే కూడా మరి మీరు ఎట్టుంటారో మీ గుండెలో పెట్టుకోరా అది మీ ఇష్టం. ఎందుకంటే తర్వాత ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మరి సహకరించుకొని ఇటువంటి మనిషిని ముందుకు తీసుకపోతే బాగుంటుందని ఈ తల్వార్ తాత టీవీ ద్వారా మరి నేను చెప్తున్నా. మరి మీరు కూడా మా ఈ తల్వార్ తాత టీవీని మరి చూడమని ఏమన్నా అది అంటారు కానీ అది వచ్చేది సబ్స్క్రైబ్ అవి పోతామని అటువంటిది కూడా మీరు ఏమైనా ఉంటే చెప్పు నా మనవాళ్ళకు. అందరికీ నమస్కారం. తల్వార్ తాత టీవీ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసి తాత చేసే ప్రోగ్రాంలు అన్ని కూడా విలేజ్ పరంగా కూడా అన్ని గ్రామాలలో మన తాత ఎలా ఉంటాడో అలా తాత అందరినీ నా మనవాడు అని ఉద్యోగించి ఇట్లా చేతుల చేసి మంచిగా కలుపుకొని ఎట్లా ఉంటాడో అందరు ఆ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ తాత ఛానల్ చూడాలని కోరుకుంటున్నాను. ఓకే పోయేస్తా మరి.